And officials, let us give a warm welcome on behalf of VGR Diabetes and Hospitals and Specialties Center, the Governor of Andhra Pradesh, the Honorable Governor of Andhra Pradesh, His Excellency Sri Vishwabhushan Harichandan Garu. Sir, please welcome. Let us all put together our hands, stand and welcome the Honorable Governor of Andhra Pradesh, His Excellency Sri Vishwabhushan Harichandan Garu. Yeah, welcome. Now my request, Justice DVS Somayajulu Garu to please come on to the dais. Sir, please welcome. Request Baby Shravika to present a flower bouquet to Somayajulu Garu. Now my request, Sri Paturi Nagabhushnam Garu, ex-JT Chairman, Guntur District. Sir, please come on to the dais and preside over the function. Now may I request Dr. Shyam Prasad Garu, Vice Chancellor of YSR Health Universities to come on to the dais, please. May I request Shravika to please present a bouquet. Now may I request Mr. Sisodia Garu to please come on to the dais. Now may I request Mr. Dilli Rao Garu, Collector and Magistrate of NTR District. Sir, please come on to the dais. Now may I request Dr. Ingla Ramasubba Reddy Garu, Director of Enhance, please come on to the dais. Now may I request Dr. Sridhar Reddy Garu, Indian Red Cross Society Chairman, to please come on to the dais. Now my request Dr. K. Venugopal Reddy Garu, Chief Diabetologist, VGR Diabetes Hospital, to come on to the dais, please. Shravika, please present a bouquet. Ramesh. Let us all stand up. This is a time for national anthem. National anthem. Now may I request Sri Paturi Nagabhushnam Garu to conduct the meeting smoothly. Sir, please. సభకు నమస్కారం. ఈ రోజున ప్రపంచ డయాబెటీస్ డే సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించి, అంటే ఈ మంచి కార్యక్రమం ఎందుకు అంటున్నానంటే, మనకు జబ్బు వస్తే జబ్బు తెలియటం, దాన్ని సరిదిద్దుకోవడం అనేది చాలా ముఖ్యం. అటువంటి ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మనకి గౌరవనీయులు ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు పూజనీయులు మరి
ఒక మంచి వ్యక్తిగా న్యాయ వ్యవస్థలో మంచి పేరున్న వ్యక్తి డివిఎస్ఎస్ జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులు గారు, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా గౌరవనీయులు మన వైస్ ఛాన్సలర్ అయినటువంటి శ్రీ శ్యాంప్రసాద్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు ఇళ్ళ రామసుబ్బారెడ్డి గారికి, డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు మరి కలెక్టర్ గారు అయినటువంటి ఢిల్లీరావు గారికి, మరి ఈ కార్యక్రమానికి సంధానకర్త, అదేవిధంగా మరి గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ డయాబెటీస్ రంగంలో ఎంతోమంది సేవలు అందిస్తున్నటువంటి సోదరులు శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎంతోమంది పెద్దలు, అదేవిధంగా పత్రికా విలేకరులు, విద్యార్థులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ప్రపంచంలో మనం ఏది సాధించినా సాధ్యమైన భారతదేశం మాత్రం డయాబెటీస్కి, షుగర్ వ్యాధికి భారతదేశం హబ్ అయి కూర్చుంది. అందుకని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరి భారతదేశంలో ఎక్కువగా ఉన్నటువంటి షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే ముఖ్యంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆహారపు అలవాట్లు, అదేవిధంగా మరి వ్యాయామం లేకపోవటం, ఇవన్నీ కూడా. అందుకనే మన పెద్దలు చెప్తూ ఉంటారు, నాలుకని కనుక కంట్రోల్ చేసుకుంటే మన జీవితం ముందుకు వెళ్తుందని. నాలుక కంట్రోల్ చేయడం మాట్లాడే విధానం కానీ, మర్యాదగా మాట్లాడేదని, ఎవరిని తిట్టకుండా ప్రేమించే విధంగా మాట్లాడితే 10 మంది మనకి ఫ్రెండ్స్ అవుతారు, ఆత్మీయులు అవుతారు. ఆ విధంగా మన మనశ్శాంతి ఉంటుంది. అదేవిధంగా తిండిని కంట్రోల్ చేసుకోగలిగితే, నాలుగుతో ఏది పడితే తినకుండా కంట్రోల్ చేసుకోగలిగితే మన జీవితం బాగుంటుందని చెప్పి మనం ప్రతి ఒక్కళ్ళు కూడా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అటువంటి ఈ షుగర్ వ్యాధి మరి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సర్వేలు చేసినా కూడా, ఎన్నో మందులు వచ్చినా కూడా దీంతో కిడ్నీలు పోయి హార్ట్ అటాక్స్ వచ్చి మరి ఇబ్బంది పడుతూ ఉన్న ఈ తరుణంలో ఒక మంచి కార్యక్రమానికి ఎవరైతే మన ఈ డాక్టర్ గారు వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారో, ముందుగా ఆయన స్వాగతోపన్యాసం ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. My heartiest greetings to one and all. His Excellency, the Governor of Andhra Pradesh, Dr. Biswabhushan Harichandan Garu, Honorable Justice of High Court of Andhra Pradesh, DVSS Somayajulu Garu, Senior Most Diabetic Foot Care Surgeon and Vice Chancellor of YSR Health University, Dr. Shyam Prasad Garu, my guide and well-wisher, Dr. Inla Ram Subbaredi Garu, Dynamic Collector of NTR District, Dilli Rao Garu, IAS, my friend and motivator, Dr. Sridhar Reddy Garu, Indian Red Cross Society, Chairman, my brother, Patur Nagabhushan Garu, Chief Secretary to Honorable Governor of Andhra Pradesh, R.P. Sisodia, IAS Garu, other dignitaries on the dais, of the dais, students, teachers, parents, and my friends, media, a warm welcome and greetings to one and all. To begin, I would like to thank our Honorable Governor, sir, for giving me this valuable opportunity. I appreciate each and every one of you for making it here today and for bringing awareness to the need to address the issue of diabetes. We all know that diabetes is a widespread disease and most people are aware of its existence. Globally, an estimated 537 million people are living with diabetes in 2021, which is a significant increase from the 108 million who had the disease in the year 1980. And by the year 2045, the number is expected to reach 783 millions. This reflects an increase in associated risk factors such as obesity, eating high-calorie junk foods, sedentary lifestyle, stress, altered lifestyle. All these risk factors contribute to the increased incidence of diabetes. Over the past decade, the diabetes prevalence has risen faster in low and middle socioeconomic countries than in high-income countries. VGR diabetes is making every effort to aid those
in need and raise awareness of diabetes. We are trying to get the word out to everyone of every age. We began our volunteer efforts in 2006 and we continue to host events year-round to raise awareness of diabetes. So far, we have organized nearly 4,000 awareness programs and hosted over 500 television shows and nearly 1,000 live radio broadcasts on All India Radio to raise public awareness. As we all know that this year the IDF theme is Access to Diabetes Education, and the slogan of this year is Diabetes Education to Protect Tomorrow. In order to lend our support to this endeavor, we have been conducting essay writing program on diabetes for the last 10 years. Till now, nearly 2 lakh students participated in the essay writing on the topic of diabetes prevention. Particularly this year, more than 40,000 students took part in the competition and provided insightful commentary on the subject. The diabetic atlas was one of my novel approaches and original methods that we implemented in our effort to forestall the onset of diabetes. We pioneered in introducing the diabetes atlas, a pictorial portrayal of the diabetes that was the first of its kind in Telugu language. This was done so that even a layman would be able to understand it. The total number of diabetes books that we printed was 8 million. Out of that, 5 lakh booklets distributed to the school children and 3 lakh booklets containing nearly 80 pages each book were distributed to patients and to the people in healthcare camps. The English edition of our Diabetes Atlas is going to be released today by our Honorable Governor, sir. I have high hopes that this new book will be of use to a large number of people. We continued our humanitarian activities throughout the pandemic. As a part of our commitment to the Indian Red Cross Society and government hospitals, with the help of Rural Hope Foundation from USA, headed by Konda Chandrasekhar Reddy, and VGR Trust has supplied nearly 10 lakh worth medicines as well as 80 oxygen flow meters and 30,000 masks and 10,000 gloves to the Government General Hospital, Siddhartha Medical College during the pandemic time. For the past decade, we have been running a number of programs to spread the word with the hope that all of these youngsters, along with their families and friends, will learn about this condition and take preventive measures. We always believe in education is the backbone of the nation, and to support this, we provide scholarships to the poor students. In our efforts to aid humanity and planet, we planted trees and promoted environmental sustainability so that everyone can breathe cleaner air. To this point, we seeded more than 40,000 saplings as a part of social responsibility. VGR Diabetes has worked tirelessly, and I promise that we will continue to work despite any obstacles that may arise in order to raise awareness about diabetes. And I welcome everyone to join hands to put an end to this silent killer disease. In conclusion, I would want to express my gratitude to the written and electronic media, and I just do not have enough words to adequately thank each and everyone for everything that they do in this regard. Thank you very much. Thank you. థ్యాంక్ యూ వేణుగోపాల్ రెడ్డి గారు. ముఖ్యంగా ఆయన విజయవాడలో ప్రతి పేదవాడికి అదేవిధంగా ఎన్నో రకమైన ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి ఈ షుగర్ వ్యాధికి సంబంధించి అవేర్నెస్ క్యాంప్స్ రూరల్లో గుంటూరు జిల్లా, కృష్ణా, ఈస్ట్, వెస్ట్ అన్ని జిల్లాల్లో కూడా వెళ్ళి అక్కడ స్కూల్ పిల్లల దగ్గర నుంచి మరి గ్రామాల్లో ఏ చిన్న ఫంక్షన్లు జరిగినా, దేవుడి కార్యక్రమాలు జరిగినా అక్కడికి వెళ్ళి క్యాంపులు పెట్టి ఆయన మంచి సర్వీస్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా మీ తప్పట్ల ద్వారా ఆయన అభినందించాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని కోరుకుంటాం. అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయినటువంటి శ్రీ శ్యాంప్రసాద్ గారిని వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ఒక 2 నిమిషాలు కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ నాగభూషణం గారు. ఓం సాయిరామ్. హరి ఓం. రెస్పెక్టెడ్ ఆనరబుల్ గవర్నర్ శ్రీ హరిచందన్ జీ, సభాయన్ మహా, సభలో పైన అలంకరించిన అందరూ, నా ముందు నిలబడిన వన్ ఆఫ్ ది సీనియర్, చిన్నపిల్లలు, బాలురు, బాలికలు, వాళ్ళ పేరెంట్సు, డయాబెటిక్ పేషెంట్సు, మన జస్టిస్ సోమయాజులు గారు, వీరందరి ముఖంలో నేను మాట్లాడేది ఆల్రెడీ ఆయన వేణుగోపాలరావు గారు కరెక్ట్గా చెప్పారు. డయాబెటీస్ అన్నది క్యాపిటల్ ఆఫ్ ఎంటైర్ వరల్డ్లో క్యాపిటల్ అన్నది ఇండియాలో ఉంది. ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అండ్ కర్ణాటకలో ఎక్కువ మంది పేషెంట్లు ఉన్నారు. దానికి కారణం చాలామంది చెప్తూ ఉంటారు ఏంటంటే వాళ్ళు తినే దాంట్లో ఎక్కువ రైస్ తింటారని. నార్త్లో పెద్ద పాపులర్గా లేని ప్లేసు. గాల్ బ్లాడర్ డిసీజ్ అంతా నార్త్ ఉంటుంది, వేరేస్ డయాబెటీస్ అంతా ఎక్కువగా ఉన్నది సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియా అని. ఇది 1980లోనే మన లెక్క ప్రకారం 108 మిలియన్లు ఉన్నాయి ఈ దేశంలో. అంటే ఈ ప్రపంచంలోనే అది నెమ్మదిగా జారి 422 మిలియన్స్కి 2014లో వచ్చింది. ఇప్పటికి ఆల్రెడీ చెప్పారు 500 చిల్లర ఉందని. ఇది ఇంకా పెరుగుతూ ఉంటుంది. 737కి 2045కి వెళ్తుందని. 10% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ ఇన్వాల్వ్డ్. అంటే 10%, 100లో 10 మంది డయాబెటీస్ ఉండేవారు 2014 ఆ ప్రాంతంలో. ఇప్పుడు 20% ఉన్నారు. 5 మందిలో ఒకరు డయాబెటిక్స్. మనం దీని స్టాటిస్టికల్ డేటా చూడాల్సిందే. అన్నిటికన్నా డయాబెటీస్లో గుర్తించడం ఎలాగా అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే అందరికీ తెలియాల్సింది ఎట్లా షుగర్ జబ్బు ఉన్నది మనం కనుక్కోవాలి. ఇక్కడ ఎంత చక్కగా రాశారు, డయాబెటీస్ ఎడ్యుకేషన్ టు ప్రొటెక్ట్ టుమారో. రాబోయే కాలంలో మనము డయాబెటీస్ వస్తే ఏం చేయాలి? ఒక్క డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. వేణుగోపాలరావు ద బెస్ట్ మ్యాన్. ఈరోజు 25 సంవత్సరాలుగా విజయవాడ నగరంలో డయాబెటీస్ గురించి ఇంత అవేర్నెస్ చేసిన మనగాడు లేడు, ప్రపంచంలో ఎక్కడ లేడని కూడా చెప్పుకోవచ్చు. అంత చక్కటిగా చెప్పాడు ఆయన. డయాబెటీస్ వల్ల మీకు షుగర్ జబ్బు పెరుగుతూ ఉంటే అది హార్ట్ మీద పనిచేస్తుంది, కిడ్నీ మీద పనిచేస్తుంది, ఆర్టరీస్ మీద పనిచేస్తుంది. వెళ్ళే కొలకి రక్త ప్రసారణం తగ్గిపోయి గ్యాంగ్రీన్ అవన్నీ వస్తాయి. దీనికి సర్జన్ అవసరం. మేము చేసాం విశాఖపట్నంలో. నా దగ్గర 15,000 మంది పేషెంట్లు ఉన్నారు. ఈ 50 సంవత్సరాల్లో వాళ్ళకి ఆపరేషన్లు చేయడం. ఒకప్పుడు చిన్న గ్యాంగ్రీన్ మొదలవుతుంది అనగానే తీసేవారు. ఇప్పుడు అట్లా లేదండి. టు సేవ్ ది లిమ్ గత 10 ఏళ్ళుగా ఏ వేలు కూడా తీయడం ఆపేసాం. ముందుగా వస్తున్నారు పేషెంట్లు. వాళ్ళకి సరైన ఆరోగ్యం. దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ డయాబెటీస్. ఒకటి టైప్ 1, చాలా తక్కువ మంది, 5% ఉంటుంది, పుట్టినప్పటి నుంచి ఉంటుంది. దీన్ని జోనైల్ డయాబెటీస్ అంటారు. రెండోది టైప్ 2, 95% ఇదే ఉంటుంది, అడల్ట్ హుడ్ అనమాట. నాన్ ఇన్సులిన్ డిపెండెంట్. ఫస్ట్ స్టేజ్ వాళ్ళకి ఒక్క ఇన్సులిన్ మాత్రమే ఇవ్వాలి. పెద్దవాళ్ళకి ఫస్ట్ మీరు చూడగానే అందరూ చెప్తారనమాట, ఇదిగో ఇది 80 నుంచి 120 మన బీపీ లాగే ఉంటుంది. ఒక్కొక్క సంవత్సరానికి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ మీకు ఎంత ఉండాలో చెప్తుంది. అదేంటంటే చాలా తేడాలు ఉంటాయి మన జీవిత చరిత్రలో. దాంట్లో మీరు చేసే పనులు బట్టి అది కొద్దిగా మార్పు ఉంటుంది. 121 దాటిందంటే అయ్యో నాకు డయాబెటీస్ ఉంది పరిగెట్టకండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. చక్కటి కౌన్సిలింగ్ ఇస్తాడు, అది మోర్ ఇంపార్టెంట్. అయ్యా మీరు పరిగెత్తండి. మీరు రోజు 45 నిమిషాలు తిరుగుతూ ఉండి హ్యాపీగా ఆలోచిస్తుంటే, పెద్ద టార్గెట్లు ఆలోచించుకుంటే డయాబెటీస్ మీకు రానే రాదు. మీరు అనుకున్న 121 అది వెనక్కి వెళ్ళిపోద్ది. 118, 110, ఇంకా కొంతమంది కదా 80-90లోనే ఆగిపోద్ది. సో మీరు రోజు చేసే వ్యాయామం ఖచ్చితంగా వారానికి 5 రోజులు 45 నిమిషాలు వ్యాయామం చేయాలి. వయసు బట్టి వ్యాయామం మార్పు చెందుతుంది. ఇప్పుడు చూసారు ఈ మధ్య సడన్ డెత్లు వస్తున్నాయి. ఎందువల్ల? అది షుగర్ వల్ల కావచ్చు, లేకపోతే పోస్ట్ కోవిడ్, లాంగ్ కోవిడ్ అని ఒక డిసీజ్ ఉంది. అది 1% అది ఇండివిజువల్కి ఇన్వాల్వ్ అయింది. దానివల్ల కూడా కావచ్చు. దాన్ని చెప్పడానికి వేణుగోపాలరావు గారు ఉన్నారు, వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. మీకు ఇవన్నీ మీరు చేస్తూ ఉంటారు. సరే, దానికి లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్లు ఉన్నాయి. అందుకేంటంటే మీ వయసు బట్టి కరెక్ట్గా అందరూ మనం 4 గంటలకు లేచి చేయగలమా? 65 ఏళ్ళు దాటిన వాళ్ళు, మన గవర్నర్ గారు, వీళ్ళందరూ ఏంటంటే ఎప్పుడు లేస్తే అప్పుడు పని చేస్తారనమాట. రోజు కొంత దూరం నడవాలా. శారీరక శ్రమ అన్నది చాలా ముఖ్యం వీళ్ళందరికీ. దీంట్లో మనకేంటంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉన్నాయి. ఇదే మనం 1990 ఆ ప్రాంతంలో మీకు బాగా గుర్తున్నాయి. కామన్ డిసీజ్ ఏంటి? పిల్లల్లో డయేరియా, డిసెంట్రీ, టైఫాయిడ్, ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ డిసీజ్ ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచంలో, ఇండియాలో ప్రతి వాళ్ళు ఎదురు చూసేది నాన్ కమ్యూనికబుల్ డిసీజ్.
దాంట్లో మొట్టమొదటి డయాబెటీసే. ఇంకా మిగతావి క్యాన్సర్ కారణాలు అన్నీ వేరేగా ఉన్నాయి. డయాబెటీస్ తర్వాత హైపర్ టెన్షన్, ఇప్పుడు ఒబేసిటీ, దీని తర్వాత యాక్సిడెంట్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, కార్డియోవాస్కులర్ డిజార్స్, హార్ట్ అటాక్స్, ఇవన్నీ కామన్గా వస్తున్నాయి. దీన్ని ప్రివెంట్ చేయాలంటే మొట్టమొదటి డయాబెటీస్ని ఐడెంటిఫై చేయాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు వాకింగ్ అవన్నీ మీకు చెప్తారు, దాంట్లో మీరు తగ్గుతారు. అప్పుడు మీకు 120 దాటితే అవసరమైతే వాళ్ళు బేసిక్ డ్రగ్ పెడతారు. మెట్ఫార్మిన్ అన్నది బేసిక్ డ్రగ్. మొదట 1/2 ట్యాబ్లెట్ పెడతారు, కొంతకాలం అయిన తర్వాత 2 ట్యాబ్లెట్లు పెడతారు, ఉదయం సాయంకాలం అవసరం ఉంటుంది. ఆయన పర్యవేక్షణలు తీసుకుంటారు. మీరు దయచేసి మీ పక్కవాడు డయాబెటీస్ కదా, బాబు నువ్వేం వాడుతున్నావు, నేను వాడుతున్నాను, చాలా తప్పు. ఫుల్ ఎవాల్యుయేషన్ ఈజ్ నీడెడ్. ఏమిటంటే వాళ్ళ హార్ట్ ఎలా ఉంది, ప్రతి సంవత్సరం హార్ట్ గురించి చెప్పాలా, కిడ్నీ గురించి ఆలోచించాలా, ఇక్కడ వాస్కులర్గా కింద పెరిఫెరల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్కి ఇప్పుడు వయసు 93 సంవత్సరాలు. ఆయన 50 సంవత్సరాల నుంచి డాక్టర్ గారు, ఆర్థోపెడిక్ డాక్టర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్. ఆయన ఇప్పటికీ చూస్తే నేను 2000లో నేను ట్రీట్ చేశాను ఒక పక్క ఉన్నప్పుడు. విచిత్రం ఏంటంటే అటుపక్క ఉన్నప్పుడు డాప్లర్ చేసినప్పుడు అటుపక్క కొద్దిగా బాగానే ఉంది, ఆపోజిట్ అటుపక్కే డిసీజ్ లేదు. అంటే ఈ డిసీజ్ అక్కల్ట్ డిసీజ్. పైకి చిన్న పుండు కనపడుతుంది, కింద అలాగే స్ప్రెడ్ అవుద్ది. చక్కగా ప్రసన్న కుమార్ వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ డాక్టర్లు, వాళ్ళు ఎంతో చేశారు డయాబెటీస్కి. ఎప్పుడో డాక్టర్ని అడుగుతుంటారు మీరు ఏం చేస్తారు సర్జరీస్ అంటే, ఇవన్నీ చెప్పుకొని వస్తున్నారనమాట. అందువల్ల దీనికి అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ సంవత్సరానికి ఒక్కసారైనా ఒక ఆఫ్థల్మాలజీ టెస్ట్ చేయించుకోవడం, ఒక నెఫ్రాలజిస్ట్ సార్ కన్సల్టేషన్ తీసుకోవడం, సీరం క్రియేటిన్ ఎంత లెవెల్లో చూడడం, మిగతా దాంతో ప్రాబ్లమ్స్ అని వచ్చినప్పుడు దీనికి ట్రీట్మెంట్ అన్నది ఇది తగ్గదు. ఒకరోజు మందు వేసుకున్నా తగ్గిపోయిందండి 99 అని మానేయడానికి కుదరదు. మీరు అవాయిడ్ చేయాల్సిన ఇంపార్టెంట్ వాళ్ళే చెప్తారు. రైస్ బాగా తగ్గించుకోవాలా, అవసరం ఉంటే మానేయాలా. ఇప్పుడు ప్రోటీన్ ఫుడ్ గురించి ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది. అది తిని కార్బోహైడ్రేట్ డైట్ వీలైనంత వరకు తగ్గించుకుంటే చాలా మంచిది. చక్కెర మరియు సంతృప్త కొవ్వులను కూడా నివారించడం చాలా ముఖ్యమైనది. శారీరకంగా చురుగ్గా ఉండాలి. కానీ 30 నిమిషాలు అన్న 30 నుంచి 45 నిమిషాలు వారానికి 5 రోజులు ఇలా చేయాలి. రోగ నిర్ధారణ, వాళ్ళకి ఏమేమి డ్రగ్స్ వాడాలని వేణుగోపాల్ రెడ్డి గారే చెప్తారు. చాలామంది డాక్టర్లు ఉన్నారు, మీకు అందుబాటులో ఉన్న ఏ డాక్టర్ అయినా అడగొచ్చు. దీనికి ఒక్కసారి మీరు నెట్లోకి వెళ్తే అంతకన్నా గొప్పది ఏంటంటే ఆయన మొట్టమొదటిసారి లాస్ట్ ఇయర్ నాకు ఇచ్చాడు. ఎంత చక్కటిగా ప్రతి పేషెంట్ కూడా చూడగానే ఓహో ఈ డిసీజులు మాకు వస్తాయి, జాగ్రత్తగా చూసుకోవాలని. సో ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు గవర్నర్ గారికి, వేణుగోపాల్ రెడ్డి గారికి, ఢిల్లీ రావు గారికి, స్టేజ్ మీద ఉన్న సోమయాజుల్ గారికి, మిగతా వాళ్ళందరికీ అభినందనలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విష్ యూ గుడ్ లక్ అండ్ హ్యాపీ డయాబెటీస్ డే. ఇది బ్యాంటింగ్ అన్న మనిషి ఒక డాక్టర్ గారు పుట్టినరోజు ఈరోజు, ఇన్సులిన్ కనుక్కున్న ఆయన. కాబట్టి ఇది మనం ఈరోజు 14th, ఇది మిగతా పిల్లల దినం ఆల్సో. దీనికి కాబట్టి మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కారణం ఇన్సులిన్ 1922లో కనుక్కున్నాడు ఆయన. ఆయన జన్మదిన సందర్భంగాన ప్రపంచం అంతగా 220 దేశాల్లో ఇది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీని మార్గం ఏంటంటే ప్రజలందరికీ డయాబెటీస్ అవేర్నెస్ కలగజేయడానికి. నమస్తే, సాయిరామ్ సార్. థ్యాంక్ యూ శ్యాంప్రసాద్ గారు, చాలా చక్కగా అందరికీ వివరించారు. మీరు చెప్పినట్లుగా ఈ రాష్ట్రంలో దేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతోమంది ఈ డయాబెటీస్ ద్వారా అవేర్నెస్ లేకే సగం జబ్బు పెంచుకుంటున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మరి వేరే వాళ్ళు ట్యాబ్లెట్ వాడితే దాన్ని వాడుకోవటం, ఆ విధంగా. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి ప్రముఖ డాక్టర్ గారు, మాకెంతో ఆప్తులు, ఎన్నో సంవత్సరాల నుంచి విజయవాడ, గుంటూరు జిల్లాలో మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఇండ్ల రామసుబ్బారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా 2 నిమిషాలు కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఆనరబుల్ గవర్నర్ ఈస్ ఎక్సలెన్సీ శ్రీ హరిభూషణ్ గారు, అలాగే జస్టిస్ సోమయాజులు గారు, ఢిల్లీరావు గారు, మా వైస్ ఛాన్సలర్ శ్యాంప్రసాద్ గారు, ఇతర పెద్దలు, పిల్లలు, సభికులందరికీ కూడా నమస్కారం. ఈరోజు వేణుగోపాల్ రెడ్డి గారు, ఈరోజు చిల్డ్రన్స్ డే అండ్ డయాబెటీస్ డే 2 కూడా కలిసి ఉన్నాయి. అందుకే నేనేమో ఇక్కడంతా చిల్డ్రన్ ఉన్నారు, ఇది డయాబెటీస్, కాబట్టి ఇద్దరిని లింక్ చేసి ప్రాబబ్లీ నాకు తెలిసి గత 11 ఇయర్స్గా ఆయన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం November 14 అటు చిల్డ్రన్స్ డే అండ్ డయాబెటీస్ డే. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోనే ఒక ప్రముఖ
అతి స్వల్పకాలంలోనే ఒక ప్రముఖ డయాబెటిస్ట్గా వేణుగోపాల్ రెడ్డి గారు పేరు తెచ్చుకున్నారంటే నిజంగా అది మన విజయవాడ నగరానికి కూడా ఒక గర్వకారణం. విజయవాడలో ఉన్న ఒక డాక్టర్ గారు, డయాబెటీస్ డాక్టర్లు చాలామంది ఉన్నారు దేశంలో, రాష్ట్రంలో. కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసి పబ్లిక్లో దీన్ని తీసుకెళ్ళాలి, ముందుకు తీసుకెళ్ళాలి, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి పిల్లల్లో. ఎందుకంటే ఈ స్టేజ్లో వాళ్ళకి అవేర్నెస్ వస్తే రేపు పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తారు, వాళ్ళకు రాకుండా చూసుకునే దానికి కూడా. సో దిస్ ఈజ్ ద టైమ్ వెన్ యూ షుడ్ సెన్సిటైజ్ దెమ్ అబౌట్ ది వాట్ ఆర్ ది మెజర్స్ టు బి టేకన్ టు ప్రివెంట్ డయాబెటీస్. కాబట్టి ఒక మంచి కాన్సెప్ట్తో ఆయన ప్రతి సంవత్సరం ఇది చేస్తున్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు నిజంగా ఆయన ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఆయన 3 years ఏజ్ అప్పుడే వాళ్ళ ఫాదర్ను పోగొట్టుకున్నారు. అయినా కానీ కష్టపడి పైకి వచ్చి చదువుకొని ఈరోజు ఒక డయాబెటాలజీ స్పెషాలిటీలోనే రాష్ట్రంలోనే దేశంలోనే ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. అందుకని మనం అందరం కూడా ఆయన అభినందించాలి. అంతేకాకుండా ఈరోజు ఈ డయాబెటీస్ దానికి సంబంధించి మా ఎంబీబీఎస్ తర్వాత రకరకాల స్పెషాలిటీస్ ఉన్నాయి. ముక్కు డాక్టర్లు, కంటి డాక్టర్లు, చిన్నపిల్లల డాక్టర్లు, రకరకాల డాక్టర్లు ఉన్నారు. దానికి ఎండీ కోర్సు, ఎంఎస్ కోర్సు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎందుకనంటే మా వైస్ ఛాన్సలర్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ మాట చెప్పదలుచుకున్నాను. డయాబెటాలజీకి ఎండీ కోర్సు లేదు, ఎంఎస్ కోర్సు లేదు, ఇంతవరకు ఇండియాలోనే లేదు. సో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే దీనికి అవసరం లేదు అనే ఉద్దేశంలో వాళ్ళు ఒక ఎండీ కోర్సును, ఎంఎస్ కోర్సును దీనికి పెట్టలేదు. అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే ఎండోక్రైనాలజీ అనే ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటి, ఎండీ చేసిన తర్వాత ఎంబీబీఎస్ తర్వాత ఎండీ 3 ఏళ్ళు చేసి మళ్ళీ 3 ఏళ్ళు ఎండోక్రైనాలజీ చేసిన వాళ్ళు చూడొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు దీన్ని పెట్టలేదు. కానీ ఎండోక్రైనాలజీ అంటే హార్మోన్స్ డాక్టర్ గారు. హార్మోన్స్ డాక్టర్లు ఏంటి, వాళ్ళు థైరాయిడ్ కానీ, స్త్రీల హార్మోన్లు కానీ, రకరకాల వ్యాధుల్లో షుగర్ కూడా ఒకటి చూస్తారు. కానీ డయాబెటాలజీ వాళ్ళు అంటే కేవలం ఇది మాత్రమే చూస్తారు. ఈ డయాబెటాలజీలో ఇన్ని రకాలు ఉన్నాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్, కంటి ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్. కాబట్టి దీనికంటూ ఒక సపరేట్ కోర్సు పెడితే చాలా మంచిది. కానీ అది మన వీసీ గారి చేతిలో లేదు. దిస్ హాస్ టు బి డిసైడ్ బై ది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అయితే నేననేది ఏంటంటే వీసీ గారి చేతిలో ఉన్నది ఏంటంటే దీనికి ఒక 1 year ఫెలోషిప్ కోర్స్, ఫెలోషిప్ ఇన్ డయాబెటాలజీ ఆర్ డిప్లొమా ఇన్ డయాబెటాలజీ అనే కోర్సు మెడికల్ కౌన్సిల్ పర్మిషన్ లేకుండానే యూనివర్సిటీ తరఫున స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు మా హాస్పిటల్లో చిన్నపిల్లల మానసిక వ్యాధులకు సంబంధించిన కోర్సు 1 year కోర్సు ఉంది. ఎండీ కోర్స్ అయిన తర్వాత 1 year స్పెషాలిటీ ఇన్ పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ ఇన్ చైల్డ్ సైకియాట్రీ. అది మన వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు శాంక్షన్ చేశారు. గత చాలా సంవత్సరాలు జరుగుతూ ఉంది. అది వీసీ గారు అనుకుంటే చేయొచ్చు. కాబట్టి ఇలాంటి కోర్సు పెడితే ఎంబీబీఎస్ తర్వాత 2 years కోర్సు కానీ, లేదా ఎండీ జనరల్ మెడిసిన్ తర్వాత 1 year కోర్సు కానీ, ఫెలోషిప్ లాంటిది పెడితే ఇలాంటి ఇంకా డాక్టర్లను మనం ఎక్కువ మంది తయారు చేయొచ్చు. వేణుగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు చాలామంది మీ అందరికీ తెలుసు, చెన్నైలో మోహన్ డయాబెటీస్ రీసెర్చ్ సెంటర్ ఉంది. ఇండియాకంతా చాలా ప్రామినెంట్ డయాబెటీస్ రీసెర్చ్ హాస్పిటల్. చాలామంది మన షుగర్ స్పెషలిస్ట్ అందరూ అక్కడే ట్రైనింగ్ అయ్యారు. ఆయన కూడా మన వేణుగోపాల్ రెడ్డి గారు కూడా అక్కడే ట్రైన్ అయ్యారు. కాబట్టి అలాంటిది మన ఆంధ్రప్రదేశ్లో మన హెల్త్ యూనివర్సిటీలో పెడితే మన ఇండియాలోనే మనం మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేసిన వాళ్ళం అవుతాము. అలాంటిది కూడా ఆలోచించాలని చెప్పేసి వీసీ గారిని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వేణుగోపాల్ రెడ్డి గారికి ప్రజలందరికీ అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇప్పుడు మన మధ్యన పెద్దలు గౌరవనీయులు డాక్టర్ టీజే ప్రసన్న కుమార్ గారు, వారి సతీమణి ప్రేమలత గారు ఉన్నారు. వారిద్దరిని వేదికకు వస్తే గవర్నర్ గారి ద్వారా వారిని సత్కరించడం జరుగుతుంది. వారు ఇంతకుముందు గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అవ్వటం, అదేవిధంగా ఎన్ఆర్ఐ కాలేజీలో హెచ్ఓడిగా పనిచేయటం, ఆయన బెస్ట్ సర్జన్గా ఆయన పేరు తెచ్చుకున్నారు. అటువంటి మంచి వ్యక్తులకి ఒక మంచి సన్మానం చేస్తే ఇంకొకళ్ళు ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పి వారిని సన్మానించవలసిందిగా గవర్నర్ గారు కోరుతాం. అందరూ తప్పట్లు కొట్టాలి. ఆయన మంచి సర్జన్, ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసినందుకు గవర్నర్ గారి చేతుల మీదుగా ఇస్తా ఉన్నారు. ఓకే.
థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మన పిల్లలందరికీ కూడా స్కాలర్షిప్స్ అదేవిధంగా మెమోంటోస్ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను ఆ పిల్లల్ని. పిల్లలు పైకి రావాలి. మీరందరూ లేకపోతే కూర్చోవాలి. మీరు అందరూ పైకి రండి అమ్మా. మీరు అందరూ ఒకేసారి రావాలి, 15 మంది. ఇక్కడ ఇటు 5గురు రండి, 5గురు రండి ఫాస్ట్గా. ఆఫీసండి ఆఫీసండి. ఓకే రైట్ అమ్మా. మీరందరూ కిందకి వెళ్ళిపోండి. స్టూడెంట్స్ మీరందరూ కిందకి వెళ్ళి మీ సీట్లో కూర్చోవాలి. ఎవరు లేవద్దు. మీరు వెళ్ళి కూర్చోండి, దయచేసి కూర్చోండి. మీరు వెళ్ళి సీట్లో కూర్చోండి. మీరు వచ్చేయండి అమ్మా, మీరు వచ్చేయండి, మీరు వచ్చేయండి, వెళ్ళిపోండి. బాబు నువ్వు వచ్చి బాబు మీరందరూ వెళ్ళి కూర్చోండి సీట్లో. ఇక్కడ మీ దీన్ని ఎవరు తీసుకెళ్ళి కూర్చోబెట్టండి అమ్మా సీట్లో. దయచేసి అందరూ కూర్చోవాలమ్మా. మీరు కూర్చోండి. స్టూడెంట్స్ మీరందరూ వెనకెళ్ళి కూర్చోండి, మీ సీట్లో కూర్చోండి. ఎలా కూర్చోవాలి మీరు. మిమ్మల్ని మళ్ళీ పిలుస్తారు, మీరు కూర్చోండి. దయచేసి కూర్చోవాలి అందరూ. అదేవిధంగా ఈ రోజున మనం కనుక డయాబెటీస్ అమ్మ మీరు కూర్చోవాలమ్మా. మీరు కూర్చొని ఉంచున్నారండి. దయచేసి అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ కూర్చోబెట్టండి అందరినీ. మీరు ఏ సీట్లో వాళ్ళు కూర్చోవాలి. వేణుగోపాల్ గారు మీరు ఒకసారి మీ వాళ్ళకి చెప్పండి నన్ను కూర్చోమని. టీచర్స్ ఎవరండి? స్టూడెంట్స్ మీరు ఫాస్ట్గా వెళ్ళి కూర్చోవాలి. ఈరోజు మనం కనుక ఒకసారి చూసినట్లయితే ఈ షుగర్ వ్యాధి వ్యవసాయం చేసేవాళ్ళు కానీ చేతి వృత్తులు చేసేవాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ళు శారీరక శ్రమ చేస్తూ ఉంటారు. కానీ మరి ఎవరైతే కూర్చొని ఉద్యోగాలు చేస్తారో కంప్యూటర్స్ కానీ లేదా టీచర్స్ కానీ వీళ్ళకి ఎక్కువ వస్తూ ఉంది. అందుకనే మనందరం కూడా శారీరక శ్రమ చేయాల్సిన అవసరం ఉంది, ఎక్సర్సైజు, అదేవిధంగా ఫుడ్ కంట్రోల్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అటువంటి ఈ షుగర్ వ్యాధిని ప్రతి ఒక్కళ్ళు కూడా అవేర్నెస్ తీసుకొచ్చి తగ్గించేదానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఈరోజు మనకు ఒక ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు మాకెంతో
అభిమానధనులు అయినటువంటి శ్రీ జస్టిస్ సోమయాజులు గారు వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. దయచేసి కూర్చోవాలమ్మా, ప్లీజ్. ఒకసారి చెప్తే మీరు వినాలి, ప్లీజ్ కూర్చోండి. His Excellency, the Governor of Andhra Pradesh, everybody who's here today. I am conscious of the fact that you're waiting to hear His Excellency speak, so I will not take much time. But on behalf of everybody who's here, I'd like to thank His Excellency for being here. And the reason for that is, diabetes has become a pandemic, it is more than a killer. The awareness program that is being encouraged by Dr. Venugopal and his team needed this much needed publicity, and the presence of His Excellency has guaranteed them the needed publicity for this program. As all of you know, His Excellency is a man of a multifaceted personality. We have a little bond in common in the sense that His Excellency was also a lawyer in Orissa. He was a five-time MLA, a four-time minister, and as the president of the High Court Association, he led a very novel protest when some judges of the Supreme Court were superseded. His Excellency was not in the run at that time, but out of his love and affection for his profession, he has led the protest against the supersession of 3 judges. That reveals a lot about the man that he is. As far as Dr. Venugopal is concerned, I have also been a patient of his, and as somebody rightly remarked, he is doing yeoman service for the curing of this disease. I was also one of the people who neglected the pre-diabetic symptoms, who neglected the exercise that was recommended, as a result of which now I am a prisoner of the drugs that I have to take. Sri Venugopal has excellent bedside manners. Bedside manners for a treating physician is something that cannot be taught in any medical school. He sees about average of 300 to 350 patients a day. Yet he never loses his cool, he's always smiling. Even today, if you take a look at him, he still is immaculately dressed, not a hair out of place, not a crease out of place. That is what distinguishes him from everybody else. And as far as you, the children, are concerned, today is Children's Day and also World Diabetic Day. ఏ దేశం ఏగినా ఎందుకు కాలేడిగినా పొగడరా నీ తల్లి భూమి భారత్ని అని పెద్ద ఆయన అన్నారు. ఉత్తనే అనలేదు అది. We are very proud to be citizens of this great country. Today, as Pandit Jawaharlal Nehru said, the children of today are the leaders of tomorrow. And it is your day. The future of this country is in your hands. India, when it got independence in 1947, was in an economic shambles. Today, we are in a position to send satellites up in space. Europeans and everybody else is queuing up to use our technology. When COVID hit our country, we were the leaders in COVID supply to the world. This is the place India has taken among the League of Nations. This is the place India is rightfully going to take in the near future. And you, the children, who are the potential leaders of tomorrow, are going to shape this destiny and make India a world leader in a very short time. As I said at the very outset, His Excellency is yet to speak, so I do not want to speak more. But I am once again grateful to His Excellency for agreeing to a program like this. This is the publicity that is needed for the laudable effort that Dr. Venugopal is doing. Thank you so much for this opportunity. God bless you. మామూలుగా జడ్జెస్ ఎక్కడైనా పెన్నుతోనే రాస్తారు, తక్కువ మాట్లాడతారు, వింటారు కాబట్టి. మరి ఆయన ఇక్కడ కూడా అదేవిధంగా చాలా 4 ముక్కల్లో కావాల్సిన సబ్జెక్టుగా చెప్పారు. జస్టిస్ సోమయాజులు గారు, మీ తప్పటల ద్వారా వారిని అభినందించాలని చెప్పి కోరుతా ఉన్నారు. ఇప్పుడు మన గవర్నర్ గారి చేతుల మీదుగా డయాబెటీస్ బుక్ రిలీజ్ ఒకటి చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. మా బుక్ తీసురండి.
అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు శ్రీధర్ రెడ్డి గారు కానీ ఢిల్లీ రావు గారు వీళ్ళందరూ ఉన్నారు, సిసోడియా గారు. కానీ వాళ్ళందరూ కూడా మరి దీని మీద అవగాహన ఉన్న సమయాభావం వల్ల మాట్లాడడానికి అవకాశం లేకుండా ఉంది. అదేవిధంగా ఈ డయాబెటీస్తో పాటు మొన్న ఈ మధ్య గవర్నర్ గారు యూ బ్లడ్ అని చెప్పి ఒక యాప్ ఓపెన్ చేయడం జరిగింది ఇదే డయాస్ మీద. అంటే యలమంచిలి జగదీష్ గారిని అమెరికాలో ఉండి ఎక్కడైనా ఎవరికైనా బ్లడ్ కావాలంటే మనం బ్లడ్ బ్యాంక్ వెళ్ళాలి. కానీ అలా కాకుండా ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మనం కనుక మన పేరు మన రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఎవరికి బ్లడ్ కావాలన్నా త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడ కావాలన్నా అది ఆ బ్లడ్ దొరికే పరిస్థితి, ఏ గ్రూప్ కావాలంటే ఆ గ్రూపు. ఎందుకంటే చాలామంది సంవత్సరానికి 10 లక్షల మంది బ్లడ్ లేక చనిపోతూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం ఇక్కడ మరి ఈ రెడ్ క్రాస్కి కానీ వీటన్నిటికి కూడా వేదిక మీద నుండి ఈ రాజ్భవన్ అనే దానికి మరి అధికారికంగా ఈ బ్లడ్ క్యాంప్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటారు. మరి ఆ బ్లడ్ క్యాంపుల్ని మనం సక్సెస్ చేయాలి. చాలామందికి ఏంటంటే బ్లడ్ ఇస్తే ఆ హెల్త్ తగ్గిపోద్దనో లేకపోతే బలం తగ్గిపోద్దనే కొంతమందికి అపోహలు ఉన్నారు. కొంతమంది ప్రతి 3 నెలలకి 4 నెలలకు కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అందుకనే ఈ బ్లడ్ క్యాంప్స్ను కూడా మనం ప్రజలకు అవేర్నెస్లో తీసుకెళ్ళి ఎంతోమంది ప్రాణాలను కాపాడాల్సిన అవసరం ఉంది. అందుకనే ఇక్కడ యలమంచిలి జగదీష్ గారు ఫాదర్ గారు కూడా ఇక్కడ కృష్ణమూర్తి గారు కూడా ఉన్నారు. మరి ఇటువంటి హెల్త్ క్యాంప్స్లో ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రజలకు పేద ప్రజలకు సేవ చేయాలి అంటే కంపల్సరీ చైతన్యవంతులు చేయాలి. ఆ విషయం గురించి ఆ సబ్జెక్ట్ గురించి అవగాహన అయ్యే విధంగా చెప్పాలి. కాబట్టి వేణుగోపాల్ రెడ్డి గారు మరి ఏ విధంగా డయాబెటీస్ గురించి చేస్తూ ఉన్నారో మరి జగదీష్ గారు కూడా మరి ఈ యొక్క బ్లడ్ బ్యాంకు అదేవిధంగా బ్లడ్ డొనేషన్ చేసేదాన్ని కూడా సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజున మనకి పెద్దలు గౌరవనీయులు మరి ఆనరబుల్ గవర్నర్ ఆంధ్రప్రదేశ్ శ్రీ బిశ్వభూషణ్ హరిచంద్ర గారిని వారి ప్లీజ్ గివ్ ఏ స్పీచ్. సార్ థ్యాంక్ యూ. Justice Somaya Raju, High Court of Andhra Pradesh, Sri Potri Nagabhushanam, Dr. Sridhar Reddy, Chairman, Indian Red Cross Society, Andhra Pradesh State Branch, Sri Shyam Prasad, Vice Chancellor, YSR Health University, Dr. Venugopal Reddy, Chairman, VGR Hospital, Dr. Indiaram Subbareddy, former President, Indian Psychiatric Association, Sri R.P. Sisodia, Special Chief Secretary, Dilli Rao, Collector, entire district, members of the print and electronic media, Sodara, Sodari Manuru, Andariki Namaskaram. It gives me immense pleasure to participate in today's program organized on the occasion of World Diabetes Day. At the outset, I congratulate the students who have received mementos and the guests who have been felicitated on today's occasion. As you are all aware, diabetes is a major health concern that has reached alarming levels. 1 in 10 adults around the world currently live with diabetes, and estimated 537 million people, and almost half of them do not know they have it. Understanding the condition is the first step towards managing and preventing it. According to projections, by 2030, 643 million, and by 2045, 783 million people worldwide are expected
to be affected with diabetes. Thus, while the world population is estimated to grow around 20% over this period, the number of people affected with diabetes is estimated to increase by 46%. India has the world's highest population of people with diabetes, and number of is increasing at a very fast pace. Many people are not even aware that they have the disease. The exact cause of most types of diabetes is not known. In almost all cases, sugar builds up in the bloodstream. This is because the pancreas does not produce enough insulin. Both type 1 and type 2 diabetes may be caused by a combination of genetic or environmental factors. A healthy diet, regular physical activity, maintaining a normal body weight, and avoiding tobacco use are some of the steps to prevent or delay the onset of a type of diabetes. Diabetes can be treated and its consequences can be prevented or delayed with the help of diet, physical activity, medication, and regular screening and treatment for complications. According to studies, lifestyle changes have been found to be effective in preventing or managing onset of type 2 diabetes. It is generally recommended that to help prevent type 2 diabetes and its complications, people should achieve and maintain a healthy body weight, be physically active, doing at least 30 minutes of regular, moderate, intensive activities on most days, eat a healthy diet, avoid sugar and saturated fats, and avoid tobacco use. Smoking increases the risk of diabetes and cardiovascular disease. There is a greater need to make efforts to sensitize the stakeholders for prevention and care through awareness campaigns. People should be aware of how to avoid getting diabetes. Those with diabetes need to know that they should do to delay or prevent the dreaded complications, and other stakeholders must be sensitized to participate in the fight against diabetes. Rural areas need special attention as they lack sufficient health infrastructure, have low literacy rates. This lack of awareness has consequences in the terms of delayed diagnosis, poor outcomes, and more complications. Regular screening camps should be organized, and publications printed in local language should be distributed among the people. Therefore, the awareness of diabetes from school level plays an important role in controlling this dreaded disease. It is necessary to bring awareness among the public on the prevention and management of diabetes, which is metabolic disorder. It is necessary to involve the school students
in the mission to spread the message among the masses and create awareness to adopt a healthy lifestyle. The fact that everybody should be aware of is that diabetes is seeping in our lives asymptomatically and by information available to the people to control and manage the disease will be much more useful to them to make them aware of the disorder. All the guests on the dash, including doctors and others, they have told you how dreadful this disease is. And recently when COVID-19 pandemic has posed a menace to the entire world, at that time all doctors, all people have felt how dangerous is this diabetes. Anybody with diabetes will feel the deadliness of the disease. Therefore, there should be vigorous awareness campaign by all the voluntary organizations, especially the students, because students have come from various parts of the country, from rural areas, and they can have sufficiently this sort of campaign and create awareness amongst the people and to tell them that to control the diabetes, because this is a very dreaded disease. Red Cross also should have campaign about specifically, they are having different campaigns. They had their campaigns for of awareness during the COVID-19 pandemic. But this is also a matter to be taken by them, and they should also come forward and campaign throughout the state to tell the people that be very cautious and what sort of restrictions are to be observed by them. So I appeal to you all on this occasion, not only to arrange some meetings and some awards and have meetings only, and you take an oath that you will go to the society, mix with the people, and tell them the deadliness of this disease and the what sort of the preventive measures to be taken for this dreaded disease. So with this, I again thank you all. Jai Hind. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ కూడా మంచి అర్థమయ్యే విధంగా ఒక మంచి సందేశాన్ని ఇవ్వడం జరిగింది గవర్నర్ గారు. మీరు మీ తప్పట్ల ద్వారా వారిని గవర్నర్ గారిని అభినందించవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మరి ఈ రోజున మన మధ్య రామనేని ఫౌండేషన్ శ్రీ ధర్మప్రచారకు కూడా రావడం జరిగింది. ఎందుకంటే వారు కూడా ఈ సోషల్ సర్వీస్ ప్రోగ్రామ్స్కి ఎక్కువగా గత 2 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు కాబట్టి, మరి ఈ రోజున మనకి లాస్ట్గా స్టూడెంట్స్ అందరూ మీరందరూ కూడా గవర్నర్ గారు వెళ్ళిపోయిన తర్వాత మీ అందరికీ కూడా మీ మెమోంటోస్, మీ స్కాలర్షిప్స్ ఇస్తారు. సైలెంట్గా కూర్చోవాలి. మీరు డిసిప్లిన్గా ఉంటేనే మీకు ఒక జీవితంలో క్రమశిక్షణ అనేది ఉంటేనే పైకి రాగలుగుతారు. ముఖ్యంగా ఈ రోజున మనకి ఎంతో అభిమానంతో ఇచ్చేసిన గవర్నర్ గారిని సన్మానించవలసిందిగా ఒక మెమోంటోతో వేణుగోపాల్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను.
ఇప్పుడు మన జస్టిస్ సోమయాజులు గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతాం. తప్పట్లు కొట్టాలి మీరందరూ. తర్వాత వైస్ ఛాన్సలర్స్ గారికి తీసుకురండి అమ్మా మీరు త్వరగా. షాల్ తీసుకురండి అమ్మా. సార్ వేణుగోపాల్ రెడ్డి మేముంటే తీసుకురండి సార్. తర్వాత డాక్టర్ ఇళ్ళ రామసుబ్బారెడ్డి గారు రండి సార్. నెక్స్ట్ మీరు ఇవ్వండి, సిసోడియా గారికి మీరు ఇవ్వండి. రండి వేణుగోపాల్ రెడ్డి మీరు రండి తీసుకురండి. వేణుగోపాల్ రెడ్డి మీరు మీరు ఇచ్చేయండి. నెక్స్ట్ ఢిల్లీరావు గారికి. నెక్స్ట్ అక్కడ ఇవ్వండి సార్. శ్రీధర్ రెడ్డి గారు. అందరూ లేచి నిలబడండి. ఇప్పుడు నేషనల్ యాంథమ్ అందరూ లేచి నిలబడాలి. బాబు పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కల గంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे
మీరందరూ కూర్చోండి, మన గవర్నర్ గారు వెళ్ళిన తర్వాత ప్రోగ్రామ్ కంటిన్యూ.